సభకు నమస్కారం. వేదిక మీద ఉన్న పెద్దలు, స్వామి వారి పాదాలు పెట్టుకున్నాను. ఇద్దరు పెద్దలందరూ మాట్లాడారు. ఈ సేవ్ టెంపుల్ ఆర్గనైజేషన్ చాలా గొప్ప ఆర్గనైజేషన్. ఎందుకంటే దాంట్లో పెద్ద పెద్ద మన ఎన్ఆర్ఐ వాళ్ళందరూ కూడా కూర్చొని ఈ కార్యక్రమం చేయడం కదా. ముఖ్యంగా మా ఫౌండర్స్ అసోసియేషన్ ధర్మకర్తల సంఘం 20 స్థాపించి 20 సంవత్సరాల బట్టి అనేక సమావేశాలు చేసుకుని అనేక దేవాలయాల్లో ఉన్నటువంటి భక్తులు ఆ చర్యలు కూడా నేను మా పాత్ర ముఖ్యంగా ఏంటంటే దాత లేదు దానం లేదు అది సుప్రీంకోర్టు వర్ణించుకునే రామకృష్ణ గారు రాశారు. రాములు, మహారాజులు, జమీందారులు, దాతలు అనేక మంది సాధకులు ఈ సంస్థ యొక్క ఆవిర్భావం. ఆ సంవత్సరం అయితే ఎవరు లేదు. అర్జునుని పాత్ర కూడా చాలా ఇంపార్టెంట్. దాంతో పాటు ఏంటంటే ధర్మకర్త దానం చేసి కట్టేవాళ్ళు కూడా కావాలి. వారిని కూడా గౌరవించడం మా పాత్ర కేవలంగా చెప్తాను. ఈ సంవత్సరంలో ప్రథమ సేవకుని నేను అధికారంతో సేవకుడే, ఆధ్యాత్మిక మా యువకుల సేవకుడే. భక్తులు లేదే భక్తునిచ్చే రూపాయితో ఈ సంవత్సరం నడుస్తూ ఉన్నాయి. ఎండోమెంట్ డిపార్ట్మెంట్ నడుస్తూ ఉంది. అది గుర్తించాలి. ముఖ్యంగా ఏంటంటే ఆగమ పాఠశాల, వైద్యాల శాఖ పాఠశాల, ఇవన్నీ కూడా ప్రభుత్వం పెట్టిన రూల్స్ స్కీమ్సే. మా సెక్రటరీ గారు, కమిషనర్ గారు వీళ్ళంతా కూడా ఇది చేయాలి అది చేయాలని చెప్పి ఎప్పుడు సూచన చేస్తూనే ఉంటారు. వైద్యాల శాఖ పాఠశాల మేము చేసాము, ప్రారంభించాము. ఎప్పుడో ఇప్పుడు మంచి అభివృద్ధిలో ఉన్నది. కొత్త కొత్త స్కీములు కూడా దాంట్లో పెట్టారు. ఆ పాఠశాలలో విద్య పూర్తి చేసిన నాడు ఆ విద్యార్థి బయటకు వెళ్ళేటప్పుడు 1,00,000 రూపాయలు మనం డిపాజిట్ చేసి అతను ఇవ్వడం, అది పాత స్కీమ్. ఇప్పుడు కొత్తగా ఏం పెట్టారంటే అతను విద్య పూర్తయిన తర్వాత యాక్టివిటీస్ చేయాలి 6 నెలల పాటు. మా దేవాలయంలో కానీ ఇతర దేవాలయాలు కానీ అవసరం వచ్చినా మేము పంపుతాం. అప్పుడు స్టైఫండ్ కూడా ఇస్తారు అని చెప్పి ప్రోత్సాహకరంగా చేయడం కూడా జరిగింది. అట్లనే ఓరియంటల్ హై స్కూల్ నడుపుతాం. సాంస్క్రిట్ మెయిన్ సబ్జెక్ట్. ఇప్పుడు విద్యాదానం కూడా కావాలి అని కూడి 2 జూనియర్ కళాశాలలు, 1 డిగ్రీ కళాశాల కూడా మేము నడుపుతా ఉన్నాం. ఈ అభివృద్ధి కారకుని దేనిగా భక్తులు సూచనలు, భగవంతుని ఆలోచన. ఇప్పుడు మా ధర్మకర్తల సంఘం కూడా సేమ్ ఐడియాలజీ యాజ్ గ్లోబల్ హెరిటేజ్ ట్రస్ట్. అందువల్ల ఈ 2 సంవత్సరాలు కలవడం జరిగింది. ఈ ద్వారకా కార్యక్రమంలో మనకి ఈ సదస్సు చేసుకునే అవకాశం భగవంతుడు కల్పించడం సంతోషం. ఇప్పుడు ఏమిటంటే ముఖ్యంగా గుర్తించవలసింది ఏంటంటే ధర్మకర్తలు కేవలం ఈ పదవి కోసం మేము మాట్లాడుకుంటున్నా. మాకు ఒక వ్యాపారం ఉన్నాయి. కాకపోతే ఏంటంటే ఇది మా రక్తంలో కార్యక్రమాలు వాటిని మేము ముందుకు తీసుకెళ్ళాలని. అదే అన్నవరం దేవస్థానం ఉంది. అప్పుడు ఇప్పుడు ఉన్నటువంటి చైర్మన్ హైలీ క్వాలిఫైడ్ ఫెలో దుబాయ్లో జాబ్ చేసుకుంటున్నారు. దానికి పోయిన తర్వాత ఉద్యోగం వదులుకొని
ఇక్కడ సేవ చేయాలి, అనుభవసిద్ధంగా వాళ్ళు చేసే సేవని ఎందుకు వదులుకోవాలనే ఉద్దేశంతో ఉద్యోగం రిజైన్ చేసి కూడా వచ్చి ఆ పాత్ర పోషిస్తున్నారు. మరి అదేవిధంగా మరి ధర్మకర్తల శాఖం మరి మన ఎదుర్కొంటానే ఉంది. మహానుభావుడు స్టాచ్యూ ధర్మపాలవ 100కి పైన దేవాలయాలు కట్టించారు, ఆస్తులు ఇచ్చారు. ఇక్కడ ఈస్ట్ వెస్ట్ గోదావరి కృష్ణా డిస్ట్రిక్ట్లో ప్రతి కుటుంబంలోనే ఒక దేవాలయం ఉంది. ఆయన ఇక్కడ ప్రాకారం దారి పెట్టడానికి ఆయన కారణం. అందుకొరని చెప్పి ఏలూరు సంతానంలో ఒక వర్షాన్ని ఆయన నిర్మాణం చేసినటువంటి దేవాలయం అది మేము దత్తత తీసుకొని దాని గోపురానికి 5 లక్షల రూపాయలు మా దేవాలయం ఇవ్వడం జరిగింది. ఏదో ఇచ్చాడే, ఎవరు ఇచ్చారు, వీళ్ళని చేస్తున్నారు కాదు. దాటలేదని దాటలేదనేది మన మనసులో పెట్టుకోవాలా. దాని ప్రభుత్వం కూడా కేవలం సహకరిస్తుంది, కాకపోతే కొంత లిమిటేషన్ ఉంది. ఆ లిమిట్ దాని ప్రభుత్వం కూడా ఏం చేసే స్థితిలో లేదు. నేను చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడాను, అది ఎక్కడ కనపడ్డాను, ఎట్లా ఉంది దేవాలయం అడుగుతారు. 25 కోట్ల వ్యయంతో దాతల సహకారంతో వరల్డ్ హాస్పిటల్ అని చెప్పి ఇక్కడ ఈ మన వికలాంగుల సేవ కోసం చెప్పి నిర్మాణం చేయడం జరిగింది. ద్వారకా తిరుపతి దగ్గరగా నేను హోమ్ పేషెంట్స్ అందరూ కూడా భోజనాలు పెడుతున్నాను ఉచితంగా. మా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లో కూడా జూనియర్ కళాశాలలో, హై స్కూల్లో ఎక్కడ మా అన్నదానం నుంచి రోడ్డు మధ్యాహ్నం మంచి భోజనం పెడతారు. ఎందుకంటే ఇటువంటివన్నీ కూడా మనం చేయవలసిన కార్యక్రమాలు. దానికి కావాల్సిన ప్రోత్సాహం, భక్తుల మానవుల మొదలు దాన్ని సూచనలు అది లేదు. నాకు మాట్లాడే అవకాశం ఇస్తారు. ఇచ్చినప్పుడు ఆ సూచనలు కూడా నేను అమలు చేస్తాను. మరి ఈ అవకాశం నాకు ధన్యవాదాలు అర్పిస్తూ సెలవు.